హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీని చాలా విధాలుగా చేయొచ్చు. ఈధర్ బాగా సింపుల్ వేలో చేయొచ్చు, లేదంటే చాలా కాంప్లికేటెడ్ వేలో కూడా చేయొచ్చు. రెండిటికి మధ్యలో కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, బట్ టేస్ట్ మటుకి సేమ్ ఉంటుంది. ఫస్ట్ అయితే చికెన్కి రెడీ చేసేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి హైలో ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఇలా వాటర్ వచ్చేస్తుంది చికెన్ నుంచి. వాటర్ రావడం స్టార్ట్ అవ్వగానే సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్కి సరిపడా కారం, సాల్ట్, పసుపు వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టి ఇంకా సిమ్లోనే కుక్ చేసుకోవాలి మనం దీన్ని. సో దట్ పీస్ సాఫ్ట్గా ఉంటుంది. హైలో ఉంచేస్తే పీస్ కొంచెం గట్టిపడిపోతుంది. రైస్లో వేసేసరికి ఇంకా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది మనకి. సో సిమ్లోనే కుక్ చేసుకుందాం. మనం రెండు ప్యారలల్గా కుక్ చేసుకోవచ్చు. సో చికెన్ అలా సిమ్లో పెట్టి పక్కన పెట్టేశాక ఇక్కడ మనం రైస్కి రెడీ చేసేసుకుందాం. రైస్ కోసం ఆయిల్లో బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా సాటే చేసిన తర్వాత ఇందులో పుదీనా కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మీ ఇష్టం ఉంటే ఆయిల్ అండ్ గీ కాంబినేషన్ వేసుకొని చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆయిలే వేసాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా బిర్యానీ మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి, అంతా దగ్గర పడేలాగా. ఆల్మోస్ట్ ఇది సిమిలర్ టు బగారా రైస్ లానే అనిపిస్తుంది. దాంట్లో మనం ఆ చికెన్ని మిక్స్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఆల్మోస్ట్ తీసుకున్నాను. బాస్మతి రైసే తీసుకున్నాను. రైస్ని కొద్దిగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఒకసారి రైస్ ఇలా ఫ్రై చేసేసిన తర్వాత 2 మినిట్స్ చాలు, ఎక్కువసేపు చేయొద్దు, అడుగంటేసి బాస్మతి రైస్ విరిగిపోతాయి. సో కొంచెం సేపు చేస్తే సరిపోతుంది. రైస్కి డబుల్ ద క్వాంటిటీ వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకోండి, రైస్కి కరెక్ట్గా ఉండాలి. మూత పెట్టేసి రైస్ కుక్ అయ్యేలోపు ఇక్కడ మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూసారంటే వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లో ఇంకా కుక్ చేసింది చికెన్ కంప్లీట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు పెరుగు, ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే దీనివల్ల ఆ మాయిస్ట్నెస్ ఉంటుంది, ఆ గ్రేవీ ఉంటుంది అన్నమాట. మనం ఫ్రై పీస్ బిర్యానీ అయినా కానీ కొంచెం గ్రేవీ వస్తుంది కదా, ఆ గ్రేవీ కోసం. కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసి ఇంకా ఆపేసుకోవడమే. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈలోపు రైస్ కూడా కంప్లీట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూసారంటే వాటర్ లేదు, చూసారా, రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చిన్న తేమ ఉన్నప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చికెన్ అంతా దాని మీద వేసేసుకొని లేయర్ లాగా 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ ఆ రైస్కి, చికెన్కి ఈక్వల్గా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత తీసి మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో ఆర్ నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కరివేపాకు దీని మీద నుంచి వేసుకుంటే ఈ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.